ఏంటి మరి మాకు లేనంత భాగ్యం మీకేంటంటే మరి మాకు ఇచ్చినటువంటి ఒక నిరీక్షణ, మేము మా యొక్క దేవుడు యేసయ్య ఆ యొక్క మరణమును జయించి సజీవుడై లేచాడు. హల్లెలూయా. యేసయ్య అంటున్నాడు, నా ప్రాణం పెట్టడానికి కూడా నాకు అధికారం ఉన్నది, నా ప్రాణమును తీసుకోవడానికి కూడా నాకు అధికారము ఉన్నదని దేవుడు చెప్తున్నాడు. మరి యోహాను సువార్త 21 అధ్యాయము 1వ వచనాన్ని మరి ఎవరైనా చదివితే, మరి మార్నింగ్ కూడా చూసాము, ఇది ఎందుకు క్లియర్గా ఉన్నదాన్ని నేను తీసుకోవలసి వచ్చింది. మరి ఇక్కడ చదువుతారమ్మా ఎవరన్నా? నేను చదవాలన్నా? ఆదివారమున యోహాను సువార్త 20వ అధ్యాయము 1వ వచనం. చీకటిగా ఉన్నప్పుడు మగ్దలేని మరియ పెద్దలకడ సమాధి యొద్దకు వచ్చి సమాధి మీద ఉండిన రాయి తీయబడి ఉండుట చూచారు. సరే, ఇక్కడ మనం చూస్తుంది ఏంటంటే ఆదివారమున మరి శుభ శుక్రవారము దినమున మనం యేసుక్రీస్తుని మరి సిలువ వేయబడుట మనం చూసి ఉన్నాం. మరి శనివారం చాలామందికి డౌట్ వస్తుంది, ఈ ఫ్రైడే సాటర్డే కూడా యేసుక్రీస్తు సమాధిలో ఉండవచ్చు అని మనం అనుకుంటాం. కానీ మరి యేసుక్రీస్తు అక్కడ సమాధిలో లేడు. మరి ఆయన మరి ఈ యొక్క మరణమును రుచి చూచుటకు, అంటే మనకు తెలియకుండా మనం ఏం చెప్పలేం కదా, ఈ యొక్క ఆ ఎక్స్పీరియన్స్ అయితేనే మనకు చెప్పగలుగుతాం కదా. వితౌట్ ఈటింగ్ ఈ టేస్ట్ ఎట్లుంది, ఈ టేస్ట్ ఎట్లుందంటే మనమేమి కూడా చెప్పలేము. కాబట్టి ఈ మరణము రుచిని చూడడానికి యేసుక్రీస్తు మరి ఈ యొక్క మరణమును కూడా ఆయన రుచి చూడవలసి వచ్చింది. దాని తర్వాత ఈ మరణపు లోనికి వెళ్ళి ఆయన మరి ఏం జరిగిందంటే ఆయన మరణించాడు, కానీ ఆయన యొక్క శరీరము కీర్తనకారుడు రాశాడు. దావీదు రాసిన కీర్తన 16వ అధ్యాయము 8 నుంచి కూడా చదవచ్చు. సదాకాలము యెహోవాయందు నా గురి నిలిచున్నాను, ఆయన నా కుడి పార్శ్వమందు ఉన్నాడు కనుక నేను కదల్చబడను. అందువలన నా హృదయం సంతోషించుచున్నది, నా ఆత్మ హర్షించుచున్నది, నా శరీరం కూడా సురక్షితంగా నివసిస్తుంది. ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధిని గురి పట్టను, జీవమార్గమును నీవు నాకు తెలియజేసింది. నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు, నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలదు. ఆమేన్. ఇక్కడ దావీదు మహారాజు ముందుగానే ప్రవచించిన విధానముగా, మరి తండ్రి నా కుడి పర్షంలో ఉన్నాడు కనుక నేనేమి భయపడను. మరి నా యొక్క శరీరము అంటే కుళ్ళు పట్టదు. ఇప్పుడు చనిపోయినటువంటి వారు ఎంత అందమైన వారైనా, ఎంత యవనస్తులైనా, ఎంత ధనవంతులైనా ఆ యొక్క మట్టిలో కలిసిపోయినప్పుడు ఆ శరీరము కుళ్ళి పట్టిపోవడము, అది ఇంకా పాడైపోవడము మనం చూస్తుంటాం. కానీ ఇక్కడ మరి దావీదు ఏమంటున్నాడంటే నా శరీరము కూడా సురక్షితంగా నివసించును. ఇక్కడ కుళ్ళు పట్టనటువంటి శరీరము యేసుక్రీస్తుది మాత్రమే. హల్లెలూయా. ఆయన శరీరం ఏమీ కుళ్ళు పట్టలేదు, పురుగులు తినేయలేదు, ఆయన ఎముకలేమీ విరిగిపోలేదు. కాబట్టి ఆయన ఏమంటున్నాడంటే నా శరీరము సురక్షితంగా నివసించుతున్నది, ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు. ఇక్కడ 2 మాటలు మనము గ్రహించగలము. ఒకటి శరీరం, మరి ఈ యొక్క మట్టి శరీరం మట్టిలో కలిసినప్పుడు అది కుళ్ళు పడుతుంది, కాలిపోతుంది, ఎంత ఇదైపోతుంది. కానీ మరి ఆత్మ గురించి కూడా మాట్లాడుతున్నాడు. నా ఆత్మ కూడా ఎక్కడుందంట? సురక్షితముగా ఉన్నది. హల్లెలూయా. మరి యేసుక్రీస్తు శిలువలో మాట్లాడినటువంటి మాట
ఆయన నా ఆత్మను నీ చేతికి అప్పగించుచున్నాను అంటే ఈజ్ ఇన్ సేఫ్ హ్యాండ్స్. మనం కూడా రాసుకుంటాం ఈజ్ ఇన్ సేఫ్ హ్యాండ్స్ కదా, సేఫ్ ఇన్ ద ఆర్మ్స్ ఆఫ్ జీసస్ అంటాం. అంటే ఇక్కడ క్రీస్తు కూడా తన ఆత్మను సురక్షితమైనటువంటి చేతులలో పెట్టిన్నాడు కాబట్టి ఆయన ఏమంటున్నాడంటే నా శరీరము కూలు పట్టదు, నా యొక్క ఆత్మ కూడా సురక్షితముగా నివసించును. హల్లెలూయా. అయితే ఇక్కడ క్రీస్తు ఈ యొక్క మరి మరణమును వెళ్ళిన తర్వాత ఆయన మరి అక్కడ మంచిగా చాలే సిలువలో అయిపోయింది, ఎక్కువ అయిపోయింది అని రెస్ట్ తీసుకోలేదు. కానీ అక్కడ కూడా ఆయన మరి ఆ యొక్క పాతాళంలోనికి వెళ్ళి ఆ యొక్క లూసిఫర్తో యుద్ధం చేసి వాడు దొంగలించిన అధికారమును కదా, ఆదాము హవ్వ ఇచ్చినటువంటి అథారిటీ అనే కీస్ని యేసుక్రీస్తు యుద్ధం చేసి ఆ యొక్క కీస్ని తీసుకొని వచ్చినట్టు మనం చూడగలం. హల్లెలూయా. సమయం తక్కువ ఉంటుంది కాబట్టి విలాప వాక్యంలో రాయబడ్డది. సో ఇక్కడ క్రీస్తు మరణమును జయించి మరణమును రుచి చూచి ఆయన ఆత్మ కుళ్ళిపోకుండా ఆయన శరీరము మరి నశించకుండా ఆయన మనలో ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. అయితే ఇక్కడ అదే రీతిగా వాక్యంలోకి వెళ్ళినప్పుడు మనం యోహాను సువార్తలో 20వ అధ్యాయం 1 వచనంలో చూసినప్పుడు మగ్దలేని మరియా అందరికంటే ముందుగా పరిగెత్తి ఆ యొక్క సమాధిలోనికి తొంగి చూసినప్పుడు ఆ సమాధి ఖాళీగా ఉన్నది. ఎంటీ గ్రేవ్. ఆ యొక్క ఆ సమాధి ఒక్కటి మాత్రమే తెరిచి ఉన్నది. హల్లెలూయా. అన్ని సమాధులు మోయబడ్డాయి, క్రీస్తు సమాధి ఒక్కటి మాత్రమే తెరిచి ఉన్నది. ఎంతమంది నాతో ఏకీభవిస్తారు? ఈజ్ ఇట్ ట్రూ? హల్లెలూయా. మనము ముందు అనుకునే వాళ్ళం ఇజ్రాయెల్కి పోతే మనకు కనబడుతుందని, కానీ ఇప్పుడు ఇజ్రాయెల్కి వెళ్ళిన వారు మంచి వీడియోస్ తీసి యూట్యూబ్లో కూడా మనకు చూపిస్తూ ఉన్నారు. యేసుక్రీస్తు యొక్క సమాధి మాత్రమే అక్కడ తెరిచి ఉన్నది. ఈ సమాధిని మరి దానికి 600 మంది సోల్జర్స్ చనిపోయినటువంటి సమాధిని కూడా వారు కావలి కాసినట్టు మనం చూస్తున్నాం. యేసుక్రీస్తు చనిపోయిన తర్వాత కూడా వాళ్ళు వెళ్ళి పిలాతుతో మరి చెప్పుతున్నట్టు ఏం చెప్తున్నారంటే మరి అక్కడ కూడా యేసు ప్రభువును దూషిస్తూ ఆ వంచకుడు ఆ మోసగాడు బ్రతికి ఉన్నప్పుడు చెప్పిన మాటలు మాకు జ్ఞాపకం ఉన్నాయి. హల్లెలూయా. జ్ఞాపకం ఉంటే ఏమైంది? చనిపోయింది కదా, ఇంకెందుకు భయము? కానీ భయం వేస్తుందంట. హల్లెలూయా. ఇప్పుడు మీరు ఒక పాము ఉన్నదనుకో, అది కొంచెం అటు ఇటు కదులుతూ ఉంటే అది ఉన్నంతసేపు భయపడతారు. అది చచ్చిపోయింది అనుకో మళ్ళీ భయపడతారా? భయపడం. కానీ ఇక్కడ యేసుక్రీస్తు చనిపోయి ఆయనను తీసుకుపోయి పాతి పెట్టిన తర్వాత కూడా వాళ్ళకొక ఆయన మాటలు వాళ్ళ చెవులలో వినబడి వారికి భయం వస్తుందంట. హల్లెలూయా. యేసయ్య ఏమన్నాడంటే నా ప్రాణం పెట్టడానికి నాకు అధికారం ఉంది, నా ప్రాణము తీసుకోవడానికి అధికారం ఉంది, మరి నేను చావను, సజీవుడైన యెహోవాను స్తుతిస్తాను, మళ్ళీ తర్వాత మరి 3వ దినమున ఈ మందిరము తిరిగి కడతానని చెప్పిన మాటకు వారు భయపడిపోయారు. ఆ మాటలన్నీ కూడా చనిపోయిన తర్వాత మేము ఇంత మట్టికి ఇన్ని ప్రాఫిట్స్ వచ్చారు, గొప్ప గొప్ప వాళ్ళు వచ్చారు, కానీ ఎవ్వరు కూడా చనిపోయి తిరిగి లేస్తాననలేదే. యేసుక్రీస్తు మాత్రమే చనిపోయి కూడా తిరిగి లేస్తానని ఏ రీతిగా చెప్పగలుగుతున్నాడు? ఆ మాటలు వారిలో భయం పుట్టిస్తున్నాయి. ఈరోజు మరి మనము నీతిగా న్యాయంగా దేవుని మాటలు పట్టుకొని మనం జీవిస్తే భయపడవలసింది మనము కాదు, మన శత్రువు భయపడతాడు. హల్లెలూయా. నువ్వు న్యాయంగా నమ్మకంగా మరి సత్యంగా జీవిస్తే మనము భయపడవలసిన అవసరం లేదు. భయపడవలసిన వాడు శత్రువు. హల్లెలూయా. కానీ మనమేదో భయపడేసి అయ్యో ఇట్లా చేస్తున్నాడు అట్లా చేస్తున్నాడు అని మనమేమీ భయపడవలసిన అవసరం లేదు. మళ్ళీ తర్వాత మరి జాన్ చాప్టర్ 10
7లో మనం చూసినప్పుడు ఇక్కడ యేసుక్రీస్తు చెప్పినటువంటి మాట, నేనే ద్వారమును, ఐఎమ్ ద డోర్. మరి నేను ద్వారమునై ఉన్నాను. మరి ఎవరైనా ప్రవేశించాలి అంటే ఎక్కడి నుంచి ప్రవేశించాలి? ఆ ద్వారము ద్వారానే ప్రవేశించాలి. హల్లెలూయా. ఏ దాంట్లో రావాలంట? ఓన్లీ వన్ డోర్. ఆ డోర్ త్రూ, దట్ ఈస్ జీసస్ క్రైస్ట్. ఆ యేసు ద్వారానే మనము పరలోక రాజ్యానికి ప్రవేశించగలము. కానీ లేదు నేను పేతురుతో వెళ్తాను, లేకపోతే కిటికీలో నుంచి, వెంటిలేటర్ నుంచి, ఇంకొక వెనక డోర్ ఒకటి ఉన్నది, అలాంటి డోర్స్ ఏవి కూడా లేవు. ఓన్లీ వన్ డోర్, దట్ ఈస్ జీసస్ క్రైస్ట్. హల్లెలూయా. వాట్ డోర్? ఓన్లీ వన్ డోర్, దట్ ఈస్ జీసస్. ఆ యొక్క ద్వారమే మనకు, మరి అందులో నుంచే మనం వెళ్ళగలం. కానీ ఇంకా మనకు ఒక ఛాన్స్ అనేది మనకు లేనట్టు మనము చూడగలము. ఇఫ్ యూ వాంట్ టు సీ ఇట్, మీరు చదవచ్చు. యోహాను సువార్త 10వ అధ్యాయము 7వ వచనం. కాబట్టి యేసు మరలా వారితో ఇట్లనెను, గొర్రెలకు ద్వారమును నేనే. నాకు ముందు వచ్చిన వారందరూ దొంగలను, దోచుకుని వారునై ఉన్నారు. గొర్రెలు వారి స్వరము వినలేదు. నేనే ద్వారమును. నా ద్వారా ఎవడైనా లోపల ప్రవేశించిన ఎడల వాడు రక్షింపబడిన వాడై లోపలికి పోవచ్చు, బయటికి వచ్చుచు మేత మేయచ్చు. చాలండి. ఇక్కడ నాకంటే ముందు అనేకులు వచ్చారు. నాకంటే ముందు అనేక మంది వచ్చారు. వాళ్ళందరూ కూడా దొంగలు. కొంతమంది ఇప్పుడు మరి రాంగ్ ప్రాఫెసీస్ చేసేవాళ్ళు, తప్పుగా ప్రచారం చేసేవారు. మీరు యేసుక్రీస్తు ద్వారా కాదు, ఓన్లీ యెహోవా ద్వారా, తండ్రి ద్వారానే. మరి కొందరు వచ్చారు ఓన్లీ పరిశుద్ధాత్మ ద్వారా. మరి కొందరు అంటున్నారు ఇప్పుడు తల్లి సంగమని కొంతమంది వస్తున్నారు. కొంతమంది ఇంకా ఏదేదో పేర్లతోటి మరి ఆయన ప్రాఫిట్ అని, ఈయన ఇది అని ఏమేమో పేర్లు చెప్తున్నారు. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడాడు. మరి మనము త్రియేక దేవుని మాత్రమే మనం విశ్వసిస్తున్నాం. త్రియేక దేవుని మాత్రమే మనము నమ్ముచున్నాం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుని మాత్రమే. ఎట్లా అవుతుంది? తండ్రి వేరే కదా, మరి శరీరం వేరే కదా అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను మీకు. మరి ఇప్పుడు నేనున్నాను, ఇది నా ఫిజికల్ బాడీ, నాకు ఒక మైండ్ ఉంది, నాకు ఒక ప్రాణం ఉన్నది. కానీ నన్ను యాంజలినానే పిలుస్తూ ఉంటారు. కెన్ యూ కాల్ మీ? లేదు, మైండ్ యాంజలినా, ఫిజికలీ యాంజలినా, లేకపోతే స్పిరిచువల్. యూ కెనాట్ సపరేట్ మీ. కెన్ యూ సపరేట్ మీ? మిమ్మల్ని మీరు సపరేట్ చేసుకోగలుగుతారా? చేసుకోలేరు. ఎవరైనా ఎగ్జాంపుల్ అడిగితే ట్రినిటీ గురించి ఇదే చెప్పండి. మనము, నా మైండ్ ఆలోచిస్తుంది, నా శరీరము ఆ రీతిగా పనిచేస్తుంది, నా హృదయములో, నా ప్రాణంలో నేను జీవము కలిగి ఉన్న ఆత్మ కూడా అంతే ఇంపార్టెంట్. సో దీస్ 3 are 1. కాబట్టి ఇక్కడ యేసుక్రీస్తు ఏమంటున్నాడంటే, మరి నేనే ద్వారము అని అంటున్నాడు. ఎందుకంటే యేసుక్రీస్తు మాత్రమే మరణపు రుచి చూచి అందులో నుండి పరలోకానికి వెళ్ళి ఆయన తిరిగి వచ్చేస్తున్నాడు. హల్లెలూయా. కాబట్టి ఆయన ఒక్కటే ద్వారం. ఇంకెవరైనా చనిపోయి మళ్ళీ పైకి వెళ్ళి మళ్ళీ వచ్చిన వాళ్ళు ఎవరూ లేరు. ఆ లాజరు ఉన్నాడు కదా అంటే ఆయన చావుని రుచి చూచి మళ్ళీ చనిపోయాడు. హీ హ్యాడ్ సెకండ్ డెత్. కానీ ఆయన మన మధ్య లేడు. మరి ఇంకొక మాట మనం చూసినప్పుడు జెనసిస్లో 6th chapter 16 and 17th verse. ఆది కాండము 6వ అధ్యాయము 16, 17. ఆ ఓడకు కిటికీ చేసి పైనుండి మూరడు క్రిందికి దాని ముగించవలెను. ఓడ తలుపు దాని ప్రక్కను ఉంచవలెను. క్రింది అంతస్తు, 2వ అంతస్తు, 3వ అంతస్తు గలదిగా దాన్ని చేయవలెను. ఇదిగో నేనే జీవవాయు గల సమస్త శరీరులను ఆకాశం క్రింద ఉండకుండా నాశనం చేయటకు భూమి మీదికి జల ప్రవాహము రప్పించుచున్నాను. అయితే ఇక్కడ మీకు అందరికీ తెలుసు నోవాస్ ఆర్క్ ఎన్ని ఫ్లోర్స్ అండి? 1, 2, 3.
చాలామంది డౌట్ వస్తుంది, పరలోకానికి ఎన్ని పరలోకాలు ఉన్నాయని. కొంతమంది 7 అంటారు, కొంతమంది 2 అంటారు. కానీ ఇక్కడ మన నోవాస్ ఆర్క్లో నిన్నటి దినంలో చదువుతూ ఉంటే ఎన్ని ఫ్లోర్స్ ఉన్నాయంటే 3 ఫ్లోర్స్. సో వీ కెన్ ఇమాజిన్ దట్ 3 హెవెన్స్ ఉన్నాయని మనము నమ్మవచ్చు. తర్వాత ఇక్కడ నోవాస్ ఆర్క్ కట్టేటప్పుడు ఈ మెజర్మెంట్స్ అంతా కూడా ఎవరు చేశారు? దేవుడే చేశాడు. అయితే దేవుడు చెప్పింది ఏంటంటే ఒక పెద్ద తలుపు దాని మెజర్మెంట్తో ఇవ్వబడ్డది. తర్వాత ఇంకొక విండో ఉన్నది, కానీ ఈ తలుపు యొక్క కీస్, ఆ యొక్క కీస్ అథారిటీ ఎవరి దగ్గర ఉంది చెప్పాలి? నోవా దగ్గర లేదు. సెకండ్ కీస్ ఉందా నోవా దగ్గర? డూప్లికేట్ కీస్ ఏమైనా ఉందా? ఓన్లీ 1 కీస్. ఇలా చెప్తాను వినండి. నోవాస్ ఆర్క్ కట్టిన తర్వాత ఆ తలుపు నుండి అనేకమైనటువంటి మేల్ ఫీమేల్, చీమ నుండి ఎలిఫెంట్ వరకు అన్నీ కూడా వచ్చేసాయి. దాని తర్వాత దేవుడే ఆ ద్వారమును మూసివేసెను. హల్లెలూయా. ఆ ద్వారమును ఆ ద్వారం మీద అధికారం ఎవరికి ఉన్నదంటే యేసు క్రీస్తుకు మాత్రమే ఉంది. ఆ నోవాస్ ఆర్క్కి ఒక డోరు, ఆ యొక్క కీస్ దేవుని దగ్గరే ఉన్నది. హల్లెలూయా. ఇప్పుడు మనం దేవునికి ఇష్టం లేకుండగా, దేవుని యందు విశ్వాసం లేకుండగా, క్రీస్తు యొక్క మరణంను గురించి జీవించుచున్నాడని మనము తెలియకుండగా ఏదో మనము ఇట్లా వెళ్దాము అట్లా వెళ్దాము అని షార్ట్ కట్స్ మనకు లేనే లేవు. హల్లెలూయా. చాలామంది ఇంకొక తప్పు చేస్తూ ఉన్నారు. ఈ సిలువకు ఈ పెద్ద లైన్ ఏమో దేవునితో మనకున్నటువంటి సంబంధం, ఇది లోకముతో ఉన్నటువంటి సంబంధం. అయితే మనకు పర్సనల్గా దేవునితో మనకు ఎటువంటి సంబంధం ఉంది? దేవుడు నీతో మాట్లాడుతున్నాడా? దేవుని వాక్యము నీ చేతిలో ఉన్నప్పుడు నీ వాక్యాన్ని చదువుతున్నావా? వాక్యం ఇప్పుడు చాలామంది అటు ఇటు పరిగెత్తుతూ ఉంటారు. ఇక్కడ కాదంటండి అక్కడ అవుతుందంట, అక్కడ కాదండి ఇక్కడ అవుతుందంట, ఇక్కడ అవుతుందంట, అక్కడ అవుతుందంట. కానీ ఒక్క మాట నేను చెప్తున్నాను, పరిశుద్ధాత్మ దేవుడు ఒకడే. హల్లెలూయా. నేను ఒకరోజు ఒక హాస్టల్కి వెళ్ళాను. షీలక అనేసి ఆ అన్న, ఆ వార్డను ఒక బైబిల్ స్టోరీ చెప్తా ఉన్నాడు. చెప్తూ సడన్లీ ఎవరో గెస్ట్ వచ్చారు, ఈ షీలక కూడా వచ్చింది. ఆయన ఏమన్నాడంటే, నాకు కొంచెం కంటిన్యూ చేయమ్మా, నేను కొద్దిగా మాట్లాడేస్తాను అన్నాడు. ఆమె అప్పుడే వచ్చింది, కానీ సేమ్ వర్డ్ ఆమె కూడా అక్కడి నుంచే ఆమె మొదలుపెట్టి అదే వాక్యాన్ని ఆమె బోధిస్తుంది. అంటే ఆమె వినకపోయినా కూడా పరిశుద్ధాత్మదేవుడు ఆ అన్నతో మాట్లాడిచ్చాడు, ఆ అక్కతోటి కూడా మాట్లాడిచ్చాడు. హల్లెలూయా. మరి నేను చాలాసార్లు ఒక వాక్యాన్ని ధ్యానించినప్పుడు ఏ చర్చికైనా వెళ్ళండి, సేమ్ సబ్జెక్టు మాట్లాడుతూ ఉంటారు. హల్లెలూయా. కాబట్టి ఆ పాస్టర్ దగ్గర ఉన్నది, ఈ చర్చిలో ఉన్నది, ఇక్కడ ఉన్నది, అక్కడ ఉన్నది, ఇదంతా ఏమంటారంటే చంచలత్వం. ఏంటది? నీ మనసు, ఎవని మనసు ప్రభువు పైన ఆనుకొనునో వానిని నేను ఆస్తి అంటే ఇల్లు వాకిలి కాదు, పరిశుద్ధమైన వరాలు, ఆత్మవరాలు, వీటన్నిటిని కూడా నేను ఇస్తాను. మన మనస్సు దేవుని మీద ఆనుకున్నదా? నువ్వు ఆనుకుంటే నీ వాక్యాన్ని నువ్వు నమ్ముతున్నావా? వీఆర్ ఆల్ బాడీ ఆఫ్ క్రైస్ట్. హల్లెలూయా. వీఆర్ నాట్ సపరేట్. మరి పాస్టర్ గారు కానీ నేను కానీ ప్రార్థన చేస్తున్నామంటే మేమందరం కూడా దేవునికి, మీరు కూడా దేవునికి, ఎన్ని సంఘాలు ఉన్నాయో వాళ్ళమందరం కూడా ఒకటే ఆత్మను పొందుకొని ఉన్నాము, అది పరిశుద్ధాత్మ దేవుని. హల్లెలూయా. సో వీఆర్ ఆల్ బాడీ ఆఫ్ క్రైస్ట్. హల్లెలూయా. మనము దేవుని ఆత్మ ఉన్నాం. ఇక్కడ ఈ యొక్క నోవాస్ ఆర్క్లో ఈ యొక్క అథారిటీ దేవునికి మాత్రమే ఉన్నది. ఆ ద్వారము ఇప్పుడు ఏమంటున్నారంటే, ఇక ఆ ద్వారము మూయబడితే అది తెరిచేవాడు ఎవడు లేడు. లేలే ఆ పాస్టర్ తెరుస్తాడు,
ఈ బిషప్ తెరుస్తాడు, ఆమె తెరుస్తుంది. ఎవరికి కూడా అధికారము లేదు. అధికారము దేవుడు వారికి ఇవ్వలేదు. ఇప్పుడు ఒక విండో మాత్రమే తెరిచిన్నదంట. ఇక సువార్తకు తలుపులు మూయబడుతున్నాయి. ఇప్పుడే రక్షణ దినం. ఇప్పుడే దేవుని అంగీకరిస్తే ఆ ఓడలోనికి ఎలా ప్రవేశిస్తారో, క్రీస్తును మనం నమ్మితే ఆ రీతిగా మరి ఆ యొక్క పరిశుద్ధమైన పట్టణంలోనికి దేవునితో ఎల్లప్పుడూ ఉండడానికి మనము ప్రవేశిస్తాం. ఇంకొక మాట, మరి నిర్గమకాండము 12వ అధ్యాయము 21వ అధ్యాయమును 21 వర్స్ని మనం చూసుకుందాము. నిర్గమకాండము 12. చాలండి. అయితే ఇక్కడ ఒక ద్వారాన్ని చూస్తున్నాం, పస్కా బలి. అక్కడ ఇజ్రాయేలు ప్రాంతం అంతా కూడా, ఈజిప్ట్ అంతా కూడా మరి మరణఘోష, 10 ప్లేగ్స్. ఆ 10 ఆ యొక్క తెగుళ్ళలో మరి ఒక తెగులు, ప్రతి గృహంలో ఉన్నటువంటి జ్యేష్ఠ పుత్రుడు, ఫస్ట్ బోర్న్ సన్ ఈజ్ డెడ్, ప్రతి గృహములో. కానీ గోషాను అనే ఈ ప్రాంతములో, ఇజ్రాయేలు ఉన్న ప్రాంతంలో దేవుడు మోషేకు చెప్పినది ఏంటంటే, మోషే మరి వారు వెళ్ళి ఒక నిర్దోషమైనటువంటి గొర్రెపిల్లను వధించి దాని యొక్క రక్తాన్ని, హిస్సోపు అంటే దాని యొక్క ఒక ఫ్లేవర్ఫుల్ ప్లాంట్ అది, దానితో ఆ ద్వారబంధము మీద ఆ రక్తాన్ని మీరు ముద్రించినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఇంటింటికి వెళ్ళేటటువంటి మరణదూత ఎక్కడైతే క్రీస్తు యొక్క రక్తాన్ని అక్కడ చూస్తున్నదో అక్కడ నుండి ఆ మరణము వెళ్ళిపోవును. హల్లెలూయా. వేరే తలుపులలో వచ్చేస్తుంది. నీ డోర్ మీద యేసుక్రీస్తు రక్తము లేకపోతే నీ ఇంటిలోనికి మరణదూత రావడానికి ఆస్కారము ఉంది. అట్లెట్లయితే అందరు చచ్చిపోతారు కదా, అందరు చనిపోతారు. కానీ ఆత్మలో మనము సజీవముగా ఉన్నామా? హల్లెలూయా. బ్రెయిన్ డెడ్ అంటారు, అంటే ఇంకా బ్రెయిన్ పని చేయట్లేదు కదా, ఫిజికల్ డెత్ ఉంది. తర్వాత కొన్నిసార్లు నా మనసు ఇరిగిపోయింది, ఇక నేను మాట్లాడంటారు, దట్ ఈజ్ ఎమోషనలీ మన ప్రాణం అలసిపోయింది అంటాం. ఈ యొక్క ఆత్మ కూడా సజీవంగా మనకున్నదా? ఒకవేళ సజీవముగా నీ ఆత్మ, మన ఆత్మ ఉంటే అది దేవునితో, మరి దేవుని ఆత్మతో సంబంధము కలిగి ఉండడానికి తృష్ణగొనుచున్నది. హల్లెలూయా. కీర్తనలో ఉంటుంది కదా, 42 కదా, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడుచున్నట్టు నా ప్రాణము నీ కొరకు తృష్ణగొనుచున్నది. దేని కొరకు? దేవుని వాక్యాన్ని చదవాలి, దేవుని పాటలు వినాలా, దేవుని గురించి చెప్పాలా, దేవుని ఇంకా మేము పొందుకోవాలి అనేటువంటి ఆత్మీయ దాహమును మనము కలిగి ఉంటాం. అయితే మరి ఇంకొక ఫ్యామిలీలో వాళ్ళ ముగ్గురు పిల్లలు కూడా చనిపోయారు. అయితే ఇంకొక సిస్టర్ వెళ్ళి చెప్తుంది, శారీరక రీతిగా బ్రతికుండడం కాదు, కానీ మన పిల్లలు ఆత్మీయంగా రక్షణ కలిగి ఉన్నారా? మనము రక్షణ కలిగి ఉన్నామా? మనకు ఒక నిరీక్షణ ఉన్నదా? మనము క్రీస్తు మాటలు వింటున్నామా? క్రీస్తు ద్వారములో ప్రవేశించడానికి మనకున్నటువంటి సిద్ధపాటు ఉన్నదా? దేవుని వాక్యాన్ని మనం వింటూ, ఆర్ వి ప్రిపేరింగ్ అవర్ సెల్ఫ్ ఫర్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్? మరి సమయము మరి చాలా తక్కువగా ఉన్నది. మరి మనకు ఈ దినమున
చెప్తున్నది ఏంటంటే ఎంటీ గ్రేవ్, అందులో మరణానికి చోటు లేదు, అక్కడ చీడపురుగు లేదు, అక్కడ దుఃఖానికి చోటు లేదు. యేసుక్రీస్తు సమాధి తెరవబడ్డది. హల్లెలూయా. మరి యేసుక్రీస్తు అంటున్నాడు, నేనే ద్వారమును, నా యొద్దకు వచ్చువారు ఎప్పుడు కూడా దప్పిక కొనడు, ఎప్పుడు కూడా ఆకలి కొనడు. లోకంలో ఏమైపోతుందో, ఏం బతుకుతామో, ఏమి తింటామో, ఎట్లా బ్రతుకుతామో అని దీని గురించి చింత ఎవరికుంటుంది? ఎవరికుంటుందమ్మా? మత్తయి సువార్తలో ఏముంది? ఏమి తిందునా, ఏమి తాగుదునా అని అన్యజనులకు ఉంటుంది. అన్యజనులు అంటే ఎవరు? దేవుని తెలియని వారికి ఈ చింత ఉంటుంది. కానీ మనకు ఎటువంటి చింత లేదు. హల్లెలూయా. ఈ లోకంలో ఉన్నా కూడా దేవుడు సజీవుడుగా మనతో ఉన్నాడు. నేను నీకు తోడై ఉన్నాను అని చెప్పిన దేవుడు, ఆయన ఆత్మ మనలో ఉండి మనను బలపరిచి, ఆయన కృపలో మనం ఉన్నాం కాబట్టి ఎటువంటి సమస్య అయినా ఎదుర్కొని సజీవంగా ఉండడానికి దేవుడు మన పట్ల కృప చూపిస్తున్నాడు. హల్లెలూయా. వి ఆర్ లివింగ్ ఓన్లీ బికాస్ ఆఫ్ హిస్ గ్రేస్. ఆమేన్. ఈరోజు మనం బ్రతుకున్నామంటే నేను చాలా బలం ఉండే, నాకు అందుని బట్టే నేను బ్రతుకున్నా, నా దగ్గర చాలా ధనం ఉన్నది అందుబట్టికే బతుకున్నా, లేకపోతే నాకు చాలామంది పిల్లలు ఉన్నారు అందుని బట్టి నేను బ్రతుకున్నా. అలా కాదు. ఈరోజు నా దగ్గర ఏమీ లేదు, నేను ఫుల్ టైం జాబ్లో ఉన్నాను. ఐఎమ్ ఎవాంజలిస్ట్. నాకు జీతం లేదు, పెన్షన్ లేదు, ఈవెన్ గవర్నమెంట్ పెన్షన్ కూడా నాకు రాదు. కానీ దేవుడు నాకు సమృద్ధిని పోషిస్తున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు అనుకుంటుండొచ్చు, మా పాప పనిచేస్తుంది. నేను మా పాప చిన్నగా ఉన్నప్పుడే దేవుని నమ్ముకొని ఆయనందు విశ్వాసం ఉంచి, ఈజ్ మై ప్రొవైడర్, ఈజ్ మై హీలర్, ఈజ్ మై ఎవ్రీథింగ్, ఐ ల్యాక్ నథింగ్. ఆయన సజీవుడు. ఆయన ఒకటే మాట అన్నాడు, వెన్ ఐ లాస్ట్ మై జాబ్ ఐ వాజ్ ఆస్కింగ్ గాడ్, ప్రభా ఎట్లా బ్రతకాలా? వాడు ఒకటే మాట వచ్చింది, నేను జీవించుచున్నాను కనుక మీరును జీవించెదరు. ఒక ఇంగ్లీష్ నంబర్ ఉంది కదా, బికాజ్ హీ లివ్స్ ఐ కెన్ ఫేస్ టుమారో. ఎవ్రీడే మనకు అనేక మార్లు ఇంకా అయిపోయిందా, ఇంకా నేను చనిపోతానా, ఈ రోగం నన్ను పాడు చేసిస్తుందా, ఇంకా ఈ అప్పులు నన్ను ముంచేస్తాయా, ఈ సిక్నెస్, ఈ యొక్క సమస్యలతో నేను బయటికి రాలేనా అని మనము అనుకుంటాం. కానీ దేవుడు ఏమంటున్నాడు? యుద్ధం యెహోవాది, నిలిచి ఉండి చూడుడి. మరి అనేక మార్లు ఈ తలంపు వచ్చినప్పటికీ కూడా ఈ దినమున కూడా మనము బ్రతికి ఉన్నామంటే ఇది దేవుని యొక్క కృప. దేవుడు మనను బ్రతికిస్తున్నాడు. హల్లెలూయా. కాబట్టి ఒక్క మాట మనం చూసుకుందాము, చెప్పి నేను ముగిస్తాను. 124 Psalms. కీర్తనలు 124లో యెహోవా మనకు తోడై ఉండని ఎడల వారు మనలను ప్రాణముతోనే మృంగివేయుదురు. మళ్ళా మన ప్రాణముల మీదుగా పొర్లి పారియుండును అని ఇజ్రాయేలులు అందురుగాక. పక్షి తప్పించుకొనినట్లు మన ప్రాణము వేటకాండ ఉరి నుండి తప్పించుకొని ఉన్నది. ఉరి తెంపబడెను, మనము తప్పించుకొని ఉన్నాము. భూమి ఆకాశంలో సృజించిన యెహోవా నామము వలననే మనకు సహాయము కలుగును. హల్లెలూయా. హల్లెలూయా. అయిపోయింది, ఇక లాస్ట్ అనుకున్నప్పుడు దేవుడు మరలా మనను తిరిగి కడతా ఉంటాడు. నేను చాలా చిన్నగా ఉన్నప్పుడు మరి మా ఇంటి పక్కన ఒక ఆంటీ ఏం చేసిందంటే, అది ఒక చిన్న పిట్టలు ఉంటాయి కదా, గువ్వ పిట్టలు లేదు అంట, ఆ పిట్ట క్విల్ ఆమె పట్టుకొని ఇంకా దానికి దీక్ష, కత్తిపీట అన్నీ రెడీ చేసుకొని ఆ పిట్ట తెచ్చుకొని కూర్చుంది.
మేము చూస్తూ ఉన్నాం ఆంటీ ఏమేమి చేస్తుంది అన్నీ చూసేవాళ్ళం. నేను పక్క నుండి చూస్తూ ఉన్నాను. ఆ పిట్ట తెచ్చుకుంది, డేక్ష తెచ్చుకుంది, కత్తిపీట తెచ్చుకుంది, కూర్చుంది. ఇంకా ఆ పిట్టని ఇట్లా వెయ్యబోతుంది. అంతలో పడ్డ ఏమైందేమో పిట్ట టక్కుమని తప్పించుకొని ఎగిరిపోయింది, గోడ మీద కూర్చుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఆ మాటకు నాకు గుర్తొస్తుంది, మన ప్రాణములను శత్రువుకు అప్పగించని యెహోవా స్తుతి నందునుగాక. హల్లెలూయా. ఇప్పటి వరకు మనం అనేక మార్లు చనిపోయేవారం, కానీ చావము. హల్లెలూయా. ఏమంటాము? నేను చావను, సజీవుడనై యెహోవాను సేవించేదను. నేను చావను, సజీవుడనై. నాకు ఈ ప్రాబ్లం నన్ను ఏమి చేయదు. ఫిలిప్పి 4లో చూసినట్టు ఒక చిన్న మాట చెప్పి నేను ముగించేస్తాను. మరి కోవిడ్ వచ్చినప్పుడు కోవిడ్లో నా యొక్క ఆక్సిజన్ లెవెల్స్ ఇట్ వెంట్ టు 40. అప్పుడు హాస్పిటల్స్ లేవు. సెకండ్ కోవిడ్, అది అందరు చనిపోతున్నారు. April 26 చాలా మరణాలు. మా హస్బెండ్కి వచ్చింది, నాకు వచ్చింది. వేరే హాస్పిటలైజ్డ్, ఆక్సిజన్ పెట్టారు, అన్నీ పెట్టారు. ఇక 40 అంటే అనుకున్నారు. కానీ ఆ మరణ దూత నేను చూశాను. ఈయనకు వచ్చింది, నేను ప్రార్థన టంగ్స్లో చేయమంటే ప్రార్థన చేస్తున్నాను. ఈ గోడ ఎంత పెద్దగా ఉన్నదో నా వెనుక కళ్ళు తెరిచినా అంత పెద్ద ఈవులు కనబడుతుంది. మోకాళ్ళ నుండి 8 o'clock ప్రార్థన చేస్తున్నా కనబడుతుంది. ఆ April 26 రోజున ఆ మరణ దూత నాకు దగ్గరగా వచ్చింది. ఐ కుడ్ సీ. ఈరోజు నేను చెప్పాను కూడా. అప్పుడు నేను అన్నాను, యూ కెనాట్ కిల్ మీ, ఐఎమ్ మార్క్డ్ విత్ ద బ్లడ్ ఆఫ్ జీసస్. నేను చెప్పాను, నాకు మలేరియా వచ్చింది, ఇంతకుముందు జాండీస్ వచ్చింది, ఇంతకుముందు స్ట్రోక్ వచ్చింది. అన్నిటి నుండి కాపాడిన దేవుడు ఈ కోవిడ్ నుండి కూడా నన్ను కాపాడుతాడు. నేను చావను, సజీవుడనే యెహోవాను స్తుతించుదును. ఈ మాట నేను చెప్పగానే ఇలా విండో దగ్గరనే నా మంచం ఉండే ఆ దుష్టుడు వెళ్ళిపోయాడు. మళ్ళీ నేను చూశాను, ఒక క్రాస్ కనబడుతుంది. ఆ క్రాస్ మా హస్బెండ్ అంటున్నాడు, ఆ క్రాస్ ఉన్నదే, దాని మీద ఏదైనా రోప్ తీసుకురాపు, మరి రెడ్ బయట అని నేను అల్మార్ల నుంచి తీస్తూ ఉన్నాను. అప్పుడు ఒక పాట వినబడ్డది, లేచెన్ సమాధి నుండి మృత్యువుపై విజయముంది. ఇంకా పాడాల క్వైరల్, ఏమైనా జ్ఞాపకం చేసుకొని పాడాల. లేచెన్ సమా ఇక ఫెయిల్ అయిపోయారు. వచ్చా చూడండి, మళ్ళా రాదా, ఎవ్వరికి రాదా? సరే, బాగా నేర్చుకోండి. 2 మాటలు నేను చెప్పే, ఎందుకంటే సమయం పాడితే ఇక మస్తు పాటలు ఉన్నాయి. కానీ లేచెన్ సమాధి నుండి మృత్యువుపై విజయం ఉంది, నిత్యము జీవించ సర్వశక్తుడై యేసు లేచాడు కదా. ఈ పాట చాలా జోరుగా అక్కడ పెద్ద సౌండ్ తోటి ఆ పాటలు వినబడ్డాయి. దాని తర్వాత నా ఆక్సిజన్ సిలిండర్ ఏదైతే ఉందో ఐ యూజ్డ్ ఇట్ ఓన్లీ హాఫ్ అట్లనే మిగిలిపోయింది. అందరూ నా రూమ్ తట్టు అటు ఇటు తిరుగుతూ ఉన్నారు. మా ఆక్సిజన్ పెట్టుకుంటలేదు, మాకు ఆక్సిజన్ దొరుకుతలేదు, అది మాకు ఇచ్చిన బాగుండి మీద వస్తుందేమో అనుకున్నారు. కానీ మేము ఆల్రెడీ గాడ్ హస్ హీల్డ్ మీ, ఎందుకంటే ఆయన సజీవుడై ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు సజీవుడై ఉన్నాడు. ఇది మనం ఏదో కథలు మాటలు కాదు. ఇట్ ఈస్ నాట్ హిస్టరీ. గాడ్ ఈజ్ లివింగ్ టుడే. గాడ్ ఈజ్ విత్ యూ. గాడ్ ఈజ్ విత్ మీ. నీకు నాకు జరిగేటటువంటి ప్రతి విధమైన సమస్యలను, ఎటువంటి బాధలైనా వాటన్నిటిలో కూడా దేవుడు మనకు తోడై ఉన్నాడు. భయపడకుము, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుడి. మరి మనను ఎవరన్నా దూషిస్తున్నారు అంటే వాని లోపట వాడు దూషకుడు దూరాడు. కానీ మనము ప్రార్థన చేసి నెమ్మది పొందాలి. ప్రతి సమస్య యేసుక్రీస్తు చెప్పినట్టుగా లోకమును జయించాడు. హల్లెలూయా. లోకాలు ఏమేమి ఉన్నాయండి? అన్నీ ఉన్నాయి.
రోగాలు ఉన్నాయి, అప్పులు ఉన్నాయి, పనులు లేవు, తిట్లున్నాయి, నిందలు, అవమానం, వాటన్నిటినీ యేసుక్రీస్తు అంటున్నాడు, నేను జయించాను. మరి మనకి ఈరోజు దేవుడు ఆ యొక్క జయ హస్తమును, నేను నీ కుడి చేతిని పట్టుకొని ఉంటానని చెప్పాడు. ఈ దినమున మరి కథ కాదు, డూ యూ వాంట్ టు హోల్డ్ జీసస్ ద లివింగ్ హ్యాండ్? నీ చెయ్యి ఆయనకు అందిస్తే, ప్రభా నన్ను నడిపించు, నా చెయ్యి పట్టుకో అని అన్నప్పుడు మన ప్రతి విజ్ఞాపన విని ఉత్తరం ఇచ్చే దేవుడు. యు కెన్ ఫీల్ ద టచ్. ఈ మందిరంలో దేవుడు ఉన్నాడు. హల్లెలూయా. ఈ మందిరంలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. హల్లెలూయా. ఇది దేవుని ఇల్లు. హల్లెలూయా. ఆయన మన మధ్య తిరుగుతూ ఉన్నాడు. నేను అలాగే చూశాను. మందిరంలో పక్కన నడిచాడు. ఐ కుడ్ సీ ద రోబ్. ఈ దినమున దేవుడు నీ దగ్గర ఉన్నాడు. నీవు మోయలేని భారము, ప్రయాసము, భారము, ఏ భయము ఉన్నా జస్ట్ హ్యాండ్ ఓవర్, రిలాక్స్, హ్యాండ్ ఓవర్. మరి ఆ దేవుడు మనకు సాయం చేస్తాడు. లేచి నిలబడదాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. దేవుడు ఉన్నాడని నమ్మేవారు, దేవుడు అలనాడు చేయి పట్టుకుంటానని చెప్పిన దేవుడు ఈ దినమున నీ చేయి కూడా పట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ ఆయన నీ యొక్క హృదయపు ద్వారము దగ్గర తలుపు తట్టుచున్నాడు. మీ బైబిల్స్, మీ బుక్స్, హ్యాండ్ కీస్ అన్నీ పక్కన పెట్టి మీ కుడి చేయి పైకి లెత్తితే దేవుడు అండ్ బిలీవ్, ఎవరు విశ్వసిస్తే వారు అద్భుత కార్యములను చూచెదరు. నీ చింత యావత్తు నా మీద వేయమంటున్నాడు. అది కథలు చెప్పుకోవడం కాదు, మాట్లాడడం కాదు. బిలీవ్ ఇట్. యు విల్ సీ ద వండర్స్, యు విల్ సీ ద మిరకల్స్. యువర్ లైఫ్ విల్ బి చేంజ్డ్. యువర్ లైఫ్ విల్ బి చేంజ్డ్. మరి ఎప్పుడు వేసిన మసిగుడ్డలాగా కాకుండా నీ జీవితంలో నూతనత్వము, నూతన హృదయము నీకు ఇస్తానన్నాడు. మరి నూతన స్వభావం నీకు ఇస్తానంటున్నాడు. ఎవరు నా యందున్నారో వారు నూతన సృష్టి అంటున్నాడు. అటువంటి నూతన అనుభవాన్ని మనం పొందుకోవాలని అనుకున్నప్పుడు ఒక్కసారి మరి చెయ్యి, ఎక్కడున్న బయట ఉన్న వాళ్ళకి చేతులుంటే ఎత్తండి, చేతులు లేకపోతే పర్వాలేదు, ఎత్తొద్దు, సరేనా? రైట్ హ్యాండ్ అండ్ బిలీవ్. ఎక్స్చేంజ్ ఆఫర్. మన బర్డన్, మన పెయిన్, మన సిక్నెస్, ఆల్ అవర్ నీడ్స్, మనము జయించలేనిది, మనము చేయలేని, చేతకానిది, వాటన్నిటినీ చేయగలిగినటువంటి దేవుని చేతిలో మన జీవితాన్ని పెట్టుచున్నాం. యేసయ్యా, అందరు చెప్పొచ్చండి, యేసయ్యా నా చెయ్యి పట్టుకొను, నా చెయ్యి పట్టుకొని నడిపించుము. నీ వాక్యం సెలవిస్తుంది, నీకు ఆలోచన చెప్పేదను, నీ చెయ్యి పట్టుకొని నేను నిన్ను నడిపించేదను. నీ మాటను నమ్ముచున్నాను. నీవు జీవము కలిగిన దేవుడవు. నీ జీవము హస్తముతో, నీ బలమైన హస్తముతో దొంగ ఊబిలో ఉన్న నన్ను, దొంగ ఊబిలో వెళుతున్న నా ఆలోచనలను, దొంగ ఊబిలో పడి ఉన్న నన్ను, మరణములో పడి ఉన్న లాజరు వలె కట్టబడి ఉన్న నన్ను, బంధకముల నుండి, చీకటి నుండి, ఒంటరితనము నుండి, దిక్కుమాలిన స్థితి నుండి నన్ను పిలువుము. మరి ప్రభువా, నీవు పిలిచావు, లాజరు బయటకు వచ్చాడు. ఈ దినమున మీరు పిలుస్తున్నారు, మేము బయటికి వస్తున్నాము. మా బంధకాల నుండి, చీకటి నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మేము వస్తున్నాము. ఎవరైతే విశ్వసించారో వారి చెయ్యని దేవుడు టచ్, ఈ విల్ టచ్, ఈ విల్ టచ్. ఆయన మాట ఇచ్చి తప్పే దేవుడు కాదు. ఎక్కడ 2-3 ఉన్నారో
వారి మధ్య నేను ఉంటానన్నాడు. అండ్ గాడ్ ఈజ్ దేర్, అండ్ గాడ్ ఈజ్ విత్ us, అండ్ గాడ్ ఈజ్ ఇన్ యర్ టెంపుల్. జస్ట్ ట్రస్ట్ అండ్ సరెండర్ యువర్ లైఫ్. I surrender all. I surrender all to Thee, my blessed Savior. I surrender all. Thank you, Jesus. Thank you, Lord.